ఆస్ట్రలాజికల్ ప్రిడిక్షన్స్ ప్రకారం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి పాకిస్తాన్‌కి గడ్డు కాలం గడుస్తుంది. యాక్చువల్‌గా అయితే గనక మంచి హ్యాపీగా ఉంది. ఎందుకంటే అమెరికా, ఇరాన్‌ల మధ్యన ఒప్పందం కుదిర్చాం. ఇక అమెరికాతో మాకు కాంటాక్ట్స్ పెరిగిపోయినియి. భారత్‌తో ఏదైనా చేసేయొచ్చు. ఇప్పుడు భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపం చేసిన భారత్ మా మీద ఏ సర్జికల్ స్ట్రైక్ చేయదు, మా మీద యుద్ధం చేయదు అని. పిచ్చోళ్ళు. అమెరికా అదే చెప్పింది అందుకనే. మోడీ జోలికెళ్తే గనక మోడీ మీదకొస్తే నా మీదకొచ్చినట్టు నేనే ఎళ్తానని ట్రంప్ చెప్పింది ఊరికే కాదు. రేపు పొద్దున ఆడెట్లాగూ రాడు. మనం ఎట్లాగూ వదిలిపెట్టం. ఆపరేషన్ సింధూర్ వాడితో చెప్పి చేశామా? లేకపోతే సర్జికల్ స్ట్రైక్స్ 1, 2 చెప్పి చేశామా? బాంబే మీద దాడి జరిగిన టైంలో మేమెళ్లి పాకిస్తాన్ మీద దాడి చేస్తామని అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అమెరికాని రిక్వెస్ట్ చేసింది. అమెరికా వద్దంది ఆగిపోయింది. ఆ విషయాన్ని చెప్పుకొచ్చారు కదా రీసెంట్‌గా. అదే ఇప్పుడైతే మనం కొడతాం, ధ్వంసం చేస్తాం, నాశనం చేస్తాం. ఆ తర్వాత ప్లీజ్ ప్లీజ్ ఆపండని పాకిస్తాన్ తరపున అమెరికా వచ్చి అడుక్కునే పరిస్థితి. నువ్వు కాదు మాట్లాడాలి దాన్ని నాతో మాట్లాడిచ్చని చెప్పిన పరిస్థితి. కాబట్టి ఇప్పుడు చూస్తుంటే ఆస్ట్రాలజీ చెప్పే లెక్క ఏంటంటే అక్టోబర్ 26 నుండి డిసెంబర్ 27 దాకా కేతు మహాదశ ఉంటదంట ఈ ఏడాది ఎండింగ్‌కి. అప్పటికి పాకిస్తాన్ మొక్క చెక్కలయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు.